అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు 2025 సంవత్సరం జనవరి నెల మొదలుకొని ఈ యొక్క డిసెంబర్ చివరి తేదీ వరకు మనల్ని కాచి కాపాడి మరొక దయా కిరీటాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. అదే ఈ యొక్క 2026 సంవత్సరం. నిజంగా నా ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం చూడక ఎంతోమంది చనిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు, ఎంతోమంది మరణ పడకలలో ఉన్నారు. కానీ నీవు నేను మనమందరం బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కనికరము, ఆయన ప్రేమ మాత్రమేనండి. నిజంగా ఒకసారి ఆలోచించండి. దేవుడు సంవత్సరాల వెంబడి సంవత్సరాలు మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడంటే మనం ఇంకా ఆయనలో ఫలించాలని, ఇంకా మనం ఆయనలో అభివృద్ధి చెందాలని, ఇంకా ఆయన యొక్క ప్రేమను మనం తెలుసుకోవాలని, ఇంకా ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించాలని దేవుడు మన జీవితంలో సంవత్సరాల వెంబడి సంవత్సరాలు ఇస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క 2026 సంవత్సరంలో నువ్వు మరి ఎక్కువగా దేవుని ప్రేమిస్తావని, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావని, ఆయన శక్తిని పొందుకొని బలమైన కార్యాలు దేవుని ద్వారా నీవు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటావని నేను ఆశపడుతున్నాను. ఇంకా 2025 సంవత్సరం గతించిన సంవత్సరంలో మన జీవితంలో అనేకమైన చేదైన అనుభవాల నుండి మనం వెళ్ళి ఉండవచ్చు. అనేకమైన బాధలు, శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో వెళ్ళి ఉండవచ్చు. నా ప్రియ దేవుని బిడ్డ, విశ్వసించండి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మనకు మేలుకరమైన సంవత్సరముగా దేవుడు చేయబోతున్నాడు. మనకు ఆశీర్వాదకరమైన సంవత్సరముగా దేవుడు చేయబోతున్నాడు. మన జీవితంలో ఒక నూతనమైన కార్యాలు జరిగే సంవత్సరముగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి విశ్వసించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకంగా ఉండి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.